ప్రేమమయుడా, కృపామయుడా, మీకు స్తోత్రాలు. దయగల తండ్రి, రాత్రికాల దేవాదుగుణ తండ్రి, 2023వ సంవత్సరపు చివరి ఆరాధనా సేవ, అలాగనే 2024వ నూతన సంవత్సరపు మొదటి ఆశీర్వాద ఆరాధన మీ పాద సముఖంలో ఎత్తి పట్టుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే అద్భుతముగా మహిమకరంగా జరిగించండి అయ్యా. ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభా. ఈ నీ మందిరం అంతయు కూడా నాయనా ప్రత్యేకమైన మీ ఆత్మ కార్యములతో నింపండి. నీ ప్రశస్తమైన రక్తముతో కడిగి పరిశుద్ధపరచండి దేవా. మీ యొక్క కార్యములు, మీ కార్యములు, ఆశ్చర్యమైన మీ కార్యములు మా మధ్యలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. శత్రు వేసే ప్రతి తంత్రము లయపరచండి ప్రభా. ఇదిగో నా తండ్రి, ప్రతి ఒక్కరి మార్గమునకు మీరే సరళము చేసి నడిపించండి, సకాలమునకు నడిపించండి. పాడబోయే పాటలు, ఆరాధన, వర్తమానం, దేవా శుద్ధీకరణ, ప్రార్థనలు సమస్తమును మీ యొక్క ఆత్మతో నడిపింపబడాలి. అదే సమయంలో మా స్వామి, ఇదిగో దేవా అయ్యా స్తోత్రం తండ్రి, అయ్యా నూతన సంవత్సరపు ఆరాధన సేవ మహిమకరంగా అద్భుతకరంగా జరగాలి. మీరే నడిపించి కార్యం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం అయ్యా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి ఒక్క జీవితాన్ని మీరు దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, మా సేవను మీరు దర్శించండి, నూతనమైన కార్యాలతో నడిపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని ఈ రాత్రి నీ ఆశ్చర్యకరమైన కార్యముల కొరకు కనిపెడుతూ కృప వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ మనవులు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వివరించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. నిజమేనయ్యా, నీకు నేను కృతజ్ఞుడునగా లేకపోయినప్పటికీ ఈ సంవత్సరాన్ని నీవు నాకు ఇచ్చావు. ఇది నీ దయ, ఇది నీ కృప. అందరు చెప్పండి, ఇది నీ దయ, ఇది నీ కృప. ఈ నూతన సంవత్సరం అనే దయా కిరీటమును నాకు ఇచ్చినావు దేవా. నూతన సంవత్సరం అనే దయా కిరీటమును నువ్వు నాకు అనుగ్రహించినావు తండ్రి. నా దినములను పొడిగించావయ్యా, నా సంవత్సరములను అధికము చేసావయ్యా.
చేశావయ్యా. నా దినములను పొడిగించావయ్యా. నా సంవత్సరములను అధికము చేసిన దేవుడవయ్యా. నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు కూడా నోరు తెరిచి, అందరు కూడా నోరు తెరిచి, ప్రతి ఒక్కరు నోరు తెరిచి, ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్తోత్రాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో ఎన్నో మేలులు చేసిన దేవా నీకు స్తోత్రములయ్యా. స్తుతులు చెల్లిస్తున్నాను. నాకు నా కుటుంబానికి గొప్ప కృపనిచ్చిన దేవా నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రం. హల్లెలూయా. నాకు చేసిన ప్రతి మేలును బట్టి స్తోత్రం, నాకు చేసిన ప్రతి మేలును బట్టి స్తోత్రం, నాకు చేసిన ప్రతి మేలును బట్టి స్తోత్రం. స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ తండ్రిని తిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రిని తిరుపాదమే. స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవా. అందరు చెప్పండి. శుభవేళ ఆనందమే నా తండ్రిని తిరుపాదమే. ఎంత కాచితివి మరుదిన వీచితివి, గతమంత కాచితివి గత సముద్రం వీచితివి. మరువని నా స్నేహమా కలసి సంతోషింతును, మరువని నా స్నేహమా కలసి సంతోషింతును, మరువని నా స్నేహమా. అందరు చెప్పండి. కోటి కోటి స్తోత్రం డాడీ. నీ నోరే దేవుని బలిపీఠమవ్వాలి. నీ పెదవులు స్తుతులవు, స్తుతులు అనేటువంటి స్తోత్రం అనేటువంటి బలి అర్పించాలి. దేవుని శక్తి ఇప్పుడు నువ్వు చూడాలి. దేవుడు నీ మీదకి రావడం చూడాలి, నీ దగ్గరికి రావడం చూడాలి. స్తుతి స్తుతి కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం. నువ్వు స్తుతిస్తూ ఉండగా నిన్ను ఆశీర్వదించుటకు దేవుడు వస్తున్నాడు. నీ దగ్గరికే వస్తున్నాడు, నీ నోటి దగ్గరికే వచ్చాడు, నీకు సమీపముగానే వచ్చాడు. ఆయన నిన్ను ముట్టుతున్నాడు, నిన్ను ముట్టుతున్న సమయం ఇది. ఆయన శక్తితో నిన్ను ముట్టుతున్న సమయం ఇది. దైవిక శక్తితో నిన్ను ముట్టుతున్న సమయం ఇది. ఆశీర్వాద శక్తిని నీకు ఇచ్చుటకై వచ్చిన దేవుడు. ఆశీర్వాద శక్తి, ఆశీర్వాదపు శక్తి నీ మీద కుమ్మరిస్తున్న సమయం ఇది. ఆమేన్ ఆమేన్
ఇది దేవుడిచ్చిన సంవత్సరం. ఇది అందరము కూడా ఉత్సహించి సంతోషించే సమయం. ఇది హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సంవత్సరములో దేవుని ప్రేమ నీ పట్ల అధికమవుతుంది. ఆ దేవుని ప్రేమ నీ ఎడల అధికమవుతుందే కానీ తరగదు. దేవుని ప్రేమ నీ పట్ల చూపటిగా దేవుడు నీకు సంవత్సరం ఇచ్చినాడు. అందరూ కూడా గట్టిగా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు దయ కలవాడని నీ జీవితంలో దేవుడు నిరూపించబోతున్నాడు. అందుకు స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పట్ల దేవుడు గొప్పవాడని నిరూపించబోతున్నాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి. yes నీవు దేవునితో ఉండాలనే కోరిక, దేవుడు నీతో ఉండాలనే కోరిక దేవునికి ఉంది. అందుకే దేవుడి సంవత్సరాన్ని ఇచ్చినాడు. అందరూ స్తోత్రాలు చెప్తాం. అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవా నా తోడై ఉండువాడా. ఇమ్మానుయేలు దేవా నా తోడై ఉండువాడా. ఆరాధన ఆరాధన. అందరూ కూడా ఆరాధన ఆరాధన. నా స్నేహమా నిజ స్నేహమా ఎన్నడూ విడువని ప్రాణ స్నేహమా. అందరూ ఆయన చూస్తూ చెప్పండి. అవును, ఆయన అన్న మాటలు జ్ఞాపకం తెచ్చుకోండి. ఇశ్రాయేలు, నేను నిన్ను మరువను మరువజాలను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను. అందరం కూడా వాగ్దానమును బట్టి అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుదాం. అవును హల్లెలూయా. మంచి స్నేహితుడిగా, ప్రాణమిచ్చే స్నేహితుడిగా ఆయన మనలను ప్రేమించువాడిగా ఉన్నాడు. ఆమేన్ 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 ఆమేన్. ఈ సంవత్సరము దేవుడు తన ప్రేమతో నడిపించు
స్నేహితుడా, అనుదినము నాతో నడవాలని ఈ సంవత్సరాన్ని మీరు నాకు ఇచ్చారయ్యా. ప్రతి దినము నీ ప్రేమ నాకు చూపాలని ఈ సంవత్సరమునిచ్చారయ్యా. నీ ప్రేమ గల మాటలతో నన్ను ఆదరించాలని, నీ ప్రేమ గల మాటలతో నన్ను బలపరచాలని, నీ ప్రేమ గల మాటలతో నన్ను హెచ్చించాలని ఈ సంవత్సరాన్ని నువ్వు నాకు ఇచ్చావయ్యా. నీ ప్రేమతో దేవా నాకు చెయ్యమివ్వాలని ఈ సంవత్సరాన్ని ఇచ్చావయ్యా. ఇది నీ ప్రేమలో అనుగ్రహింపబడిన సంవత్సరం అయ్యా. ఆరాధన 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 అవును, ఈ సంవత్సరాన్ని దేవుడు తన ప్రేమతో మనకిచ్చాడు. ఎందుకు తెలుసా? మంచి స్నేహితుడిగా, ప్రాణమిచ్చంతటి స్నేహితుడిగా, విడవకుండా మనతో నడవాలని ఈ సంవత్సరాన్ని దేవుడిచ్చాడు. ఆయన మనతో ఈ సంవత్సరం అంతా నడవబోతున్నాడు. ఆయన ఈ సంవత్సరం అంతా మనతో నడవబోతున్నాడు. నడవాలనే కోరిక మనకు ఉండాలి కదా. ఆయన ఈ సంవత్సరం మనతో నడిచి ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ప్రతి నిత్యము తన ప్రేమ గల సన్నిధిలో మనలను పరవశింప చేయబోతున్నాడు. తన ప్రేమ గల సన్నిధిలో మనల్ని ఏం చేయబోతున్నాడు? పరవశింప చేయబోతున్నాడు. ఆయన తన ప్రేమతో మనతో నిత్యము మాట్లాడబోతున్నాడు. ప్రతి దినము మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రతి దినం ఆయన మనతో మాట్లాడి మనల్ని బలపరచాలనుకుంటున్నాడు. ప్రతి దినము దేవుడు మనతో మాట్లాడి మనల్ని స్థిరపరచాలనుకుంటున్నాడు. ప్రతి దినం ఆయన మనతో మాట్లాడి మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ప్రతి దినం ఆయన మనతో మాట్లాడి మనల్ని ఆదరించాలనుకుంటున్నాడు. ప్రతి దినము మనతో ఆయన మాట్లాడి మనల్ని ధైర్యపరచాలనుకుంటున్నాడు. ప్రతి దినం ఆయన మనతో ప్రేమగా మాట్లాడి
పక్షాన ఉండి నిత్యము మనకన్నిటిలో జయం ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రతి దినము మన జీవితము జయమే, ప్రతి దినము మన జీవితము జయమే. ఈ 365 రోజులు ఇక మనకు జయము ఆయన ప్రేమలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది విడుదల సంవత్సరము, ఇది జయముతో కూడిన సంవత్సరము, దేవుని ప్రేమతో కూడిన జయముతో కూడిన సంవత్సరము.
హల్లెలూయా 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 దేవుడు మనకు మంచి వాగ్దానం ఇచ్చినాడు. ఇది ఆయన ప్రేమతో కూడిన సంవత్సరం అని, తన ప్రేమతో మనతో నడవబోతున్నాడని, మనతో నడిచే ఆ ప్రేమామయుడు ప్రతి నిత్యము మనతో మాట్లాడబోతున్నాడని, మాట్లాడుతూ అనేక విషయాలలో మనల్ని బలపరచబోతున్నాడని, ఆయన తన ప్రేమతో మనతో నడుచుచు అన్ని విషయాలలో దేవుడు జయమివ్వబోతున్నాడని, దేవుడి సంవత్సరాన మనతో మాట్లాడినందుకు అందరం కూడా స్తోత్రాలు చెల్లించుదాం. దయాకరిటాన్ని తండ్రి ఆయన నూతన సంవత్సరంలో ఆయన మొదటి ఆయన నీ యొక్క భోజనాన్ని తీసుకున్నటకు నీవు ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి స్తోత్రం తండ్రి. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. ఆయన మేమే పాటివారు నా తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడుగా, ఒక గొప్ప దేవుడుగా ఉన్నందులకు నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తూ, ఈ యొక్క కృప మాకు ఇచ్చినందులకు నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. దేవుని సన్నిధిలో మీ అందరి మధ్యలో ఈ విధంగా కేక్ కట్ చేస్తున్నామంటే మన ఒక కేకే ఉంది అంటే మనం అందరం కూడా ఈ సంతోషంలో పాలిభాగస్తులమే అని అర్థం. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఈ తీయటి పదార్థం మధురం అనేది మీ అందరి జీవితంలో ఈ సంవత్సరము దేవుడు మధురమైన జీవితాన్ని ఇచ్చి ఆశీర్వదించి నడిపించాలి. దాని నిమిత్తమై దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆనందమే ఆర్భాటమే, ఆనందమే ఆర్భాటమే, నా యేసు ప్రభుని స్తుతించుట. ఆనందమే ఆర్భాటమే, నా యేసు ప్రభుని స్తుతించుట. అరుణోదయమున తన కృపను ప్రతి రాత్రి విశ్వాసము, అరుణోదయమున ప్రతి రాత్రి విశ్వాసము, స్తుతి చేయదగినది ప్రకటింపదగినది, స్తుతి చేయదగినది ప్రకటింపదగినది. ఆనందమే ఆర్భాటమే, నా యేసు ప్రభుని స్తుతించుట. ఆనందమే ఆర్భాటమే, నా యేసు ప్రభుని స్తుతించుట. ఊహ కందని ఆలోచనలతో ఉజ్జీవ పరచలు తన క్రియలతో, ఊహ కందని ఆలోచనలతో ఉజ్జీవ పరచలు తన క్రియలతో. ప్రతి కార్యం అది తన దయతో కూడిన కార్యములు. మన మీద ఎంతో ప్రేమ, మన మీద ఎంతో దయ, మన మీద దేవునికి ఎంతో జాలి ఉండటను బట్టి దేవుడు మన పట్ల ఆ కార్యములు మన జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. నిజంగా ఇశ్రాయేలీల యొక్క యాత్రలో ఎన్ని పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారో మన ఆత్మీయ యాత్ర కూడా దానికి సమానమే కనుక మనము కూడా అనేక
లేక అటువంటి పరిస్థితులను మనము ఎదుర్కొంటాం. చూడండి, దేవుని వాక్యములో 4వ వచనము చదువుకుందాం. 107:4. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆమేన్. అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుతూ ఉన్నారంట. వారికి ఆశ్రయం లేదు, నివాసపురం ఏది లేదు. అంతేకాదు ఆకలి, దప్పిక, వారి ప్రాణము సొమ్మసిల్లింది. వారు ఆపదలో ఉన్నారు. వారికి ఒక షెల్టర్ లేదు, నివాసపురం లేదు. ఇటువంటి కష్టములో వారు దేవునికి ఏం చేశారంట? మొరపెట్టారు. అప్పుడు దేవుడు ఎలా ఆ నరులకు ఆశ్చర్యకార్యము చేశాడనంటే 8వ వచనంలో ఉంది, ఆయన కృపను బట్టి. ఆయన ఎలా చేసినాడు తన బిడ్డలకు తన కార్యము? ఆయన కృపను బట్టి. ఈ రాత్రి గడిచిన 365 దినాలు దేవుడు మన పట్ల దయగలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన కృపను బట్టి మనకు ఎన్నో కార్యాలు చేశాడు. మనం ఈరోజు ఇలా ఉన్నాము అనంటే అపోస్తలులు అంటున్నారు కదా, మేము ఏమై ఉన్నామో అది దేవుని కృప. ఈరోజు ఏ స్థితిలో ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, అది దేవుడు చేసిన కార్యం. అది కేవలం దేవుని దయ, దేవుని కనికరం, దేవుని కృపతో కూడిన కార్యం. ఎంతమంది దానిని నమ్ముతారు లేక అంగీకరిస్తారు? నేను ఈ స్థితిలో ఉండడానికి, నేనేమై ఉన్నానో ఈ స్థితికి కేవలం దేవుని దయ, దేవుని కృప అని అనేవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ నరులు ఏం చేస్తారో అనేది మనం చూస్తుంటున్నాం. వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవుని కార్యములు ఎటువంటివంట? స్తోత్రార్హ కార్యాలు, స్తోత్రార్హ క్రియలు దేవునివి. అంటే ఆయన దయలో, ఆయన కనికరములో మనకు చేసే ప్రతి దానికి మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఈ రాత్రికాల సమయంలో మరి ఈ చివరి 23వ సంవత్సరపు చివరి గడియలు మనం ఉన్నాం. చివరి గడియలు కొన్ని నిమిషాల్లో మనం దాటుకొని వెళ్ళిపోతాం. కొంతమంది 12 ఎప్పుడెప్పుడు అవుతుందా అని కాసుకుని ఉంటారు. 12 ఎందుకనంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తాం అన్నమాట. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే దేవునికి స్తోత్రం చెప్పేదానికంటే ముందు
ఏ మనిషికి విష్ చేయాలో అని కాసుకొని ఉంటారు. ఏ మనిషికి హ్యాపీ న్యూ ఇయర్లో చెప్పాలో అని ముఖ్యంగా కాసుకుంటారు. చూడండి, అసలు మనిషి బుద్ధి దేవుని పట్ల కృతజ్ఞత. దేవుడు మనకు దినములు పొడిగించాడు, సంవత్సరములు ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఈ మన ఆయుష్ అనేది వెళ్తూ ఉందనంటే అది దేవుని దయ, అది దేవుని కనికరము, అది దేవుని కృపతో కూడిన కార్యము అని అనుకోవాలన్నా లేదా? చెప్పండి, అనుకోవాలన్నా లేదా? అప్పుడు ముందు ఎవరికి స్తుతులు చెప్పాలి మనం? ఈ 12 తర్వాత నోరు ఎవరికి స్తుతులు చెప్పాలి కదా? అవునా కదా? అది ముందు గుర్తుపెట్టుకొని మీ ఫోన్లు మోగకుండా మీ ఫోన్లను ఆపేయండి. మీ ఫోన్లు మోగకుండా నా ఫోన్ కూడా మీ ముందు ఆపేస్తా. మళ్ళీ శోధన ఏందో మునిగిపోయినట్టు. ఆపేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు పాస్టర్ గారు, నాకు మనుషులకి భలే కనెక్షన్లే, మేము ఆ ఫోన్ వదిలిపెట్టలేము అని అనేవాళ్ళు దయచేసి ఇప్పుడే బయటికి పోండి. మొహమాటం ఏం లేదు. మనం ఇక్కడ చేరింది దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడానికి మనం ఇక్కడ ఉన్నాం. ముందుగానే హెచ్చరిస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడు పరిశీలన చేసుకుంటున్నాం. ఏమని పరిశీలన చేసుకుంటున్నామంటే ఈ సంవత్సరములో నేను దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాను. అది ఈ సంవత్సరములో నేను దేవునికి ఎంత కృతజ్ఞుడనుగా ఉన్నాను, ఎంత కృతజ్ఞురాలుగా ఉన్నాను. కారణము ఆయన క్రియలు స్తోత్రార్హ క్రియలు. ఆయన నరులకు చేసే, ఆయన కృపను బట్టి చేసే క్రియలు బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే మనము ఇంతవరకు ఏ విధంగా దేవుణ్ణి మర్చిపోకుండా స్తుతించాం, ఆరాధించాం అనేది ఈ రాత్రికాల సమయంలో మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు ఈ ప్రశ్న మనకు అని అంటారేమో. మీ జీవితంలో దేవుని చిత్తము ఏమిటి అని మీరు ప్రశ్నించుకుంటే, మన జీవితంలో దేవుడు చేసే ప్రతి కార్యమును బట్టి, ప్రతి విషయమును బట్టి దేవునికి మనము యేసు క్రీస్తు ద్వారా ఏం చేయాలంట? ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. మొదటి దశలోనిలకు రాసిన పత్రిక మనము చివరి అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రతి విషయమందును ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయడము యేసు క్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. ఆమేన్. ఒకసారి గట్టిగా చెప్పండి. మరి మనం అన్ని విషయాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నామా? మరిచిపోయి ఉన్నామా? చెల్లించి ఉన్నామా? మరిచిపోయి ఉన్నామా? ఎందుకు ఈ రాత్రి మీకు కృతజ్ఞత దేవుని పట్ల కలిగి ఉండాలి
దేవునికి మనం ఎందుకు స్తుతులు చెల్లించాలి అనంటే, రేపటి సంవత్సరము నా జీవితానికి ఒక మార్పు గల సంవత్సరముగా ఉండాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? దేవుని సన్నిధిలో రేపటి సంవత్సరము నా జీవితంలో మార్పు గల సంవత్సరం. ఆమేన్, హల్లెలూయా. నూతన సంవత్సరం అనేది మీకు ఒక నూతనమైన సంవత్సరంగానే ఉండాలి. అంటే నూతన సంవత్సరంలో దేవుని నూతన కార్యములను మీరు అనుభవించాలి. హల్లెలూయా. అయితే రేపటి సంవత్సరం ఒక మార్పు గల సంవత్సరముగా మీకు ఉండాలంటే ఈ సంవత్సరమే మీరు మారాలి. అంతే, ఈ సంవత్సరమే మీరు మారాలి. రేపటి సంవత్సరంలోనికి అడుగు పెట్టకముందే ఇప్పుడే ఈ సంవత్సరమే మీరు మారి మీ మార్పు కొరకు తీర్మానం చేసుకొని కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి జీవించండి. అన్ని దేవుడు మీకు నూతనంగా చేస్తాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ఎంతమంది ప్రతిరోజు మనస్సులో ప్రశాంతంగా ఉన్నారు? ప్రతిరోజు మనసులో నెమ్మదిగా, ప్రశాంతంగా, సమాధానంగా ఎంతమంది జీవించారు? మీరు అనొచ్చు, పాస్టర్ గారు జీవితం కదా పాస్టర్ గారు, ప్రతిరోజు ఎట్ట ఉండగలం అలాగనా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా ఉంటుంది, ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క రోజు మారుతూ ఉంటుంది. ఆ పరిస్థితులను బట్టి నేను మారిపోతూ ఉంటాను, నా ఇంట్లో మారిపోతూ ఉంటాము. ఒక్కరోజు మేము సంతోషంగా ఉన్నామంటే ఇంకొక రోజు మేము ఎలా ఉన్నాము? జగడాలు వేసుకుంటా ఉన్నాము, వాదులు వేసుకుంటా ఉన్నాము, మేము సనుగుకుంటూ ఉన్నాము, గొనుగుకుంటూ ఉన్నాము. కడుపులో వేదన, బాధ. ఎప్పుడు అదే అలాగనే ఉండదు పాస్టర్ గారు, మరలా మారిపోతూ ఉంటుంది. అట్టా మేము కింద మీద పడి లేచి ఇదిగో ఈ రోజుకి వచ్చాము. రేపటి సంవత్సరం ఎట్టుంటుందో ఏమో, అందుకే ముందే చెప్పింది, రేపటి సంవత్సరము మన జీవితంలో మార్పు గల సంవత్సరంగా ఉండాలంటే మన దినములన్నీ ఉత్సాహముగా, సంతోషంగా ఉండాలి అని అంటే మంచి ఒక కార్యం ఏంటంటే, ప్రతి విషయమును బట్టి మీరు ప్రతి నిత్యము దేవుని స్తుతించండి. ప్రతి దినము ప్రతి పరిస్థితిని దేవుడు మీకు మార్చి సంతోషంగా అనుగ్రహిస్తుంటాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు జీవితంలో సనుగులు గొనుగులతో ప్రయాణమైంది వాళ్ళ జీవితం. ఇశ్రాయేలీల జీవితము దేవుని రక్షణ ఒక పక్క జరుగుతుంటే, ఒక పక్క దేవుని కార్యం జరుగుతూ ఉంటే, ఇశ్రాయేలీల జీవితంలో ఒక ప్రక్క దేవుడు వారి కనికరం చూపి, దయ చూపి అద్భుతములు చేస్తూ ఉంటే, దానిని అనుభవించిన మనుషులు ఏం చేస్తున్నారు? మరలా పరిస్థితులను బట్టి వాళ్ళు సనగడం, గొనగడం, ఇలా దేవుణ్ణి దుఃఖపరిచి ఆ అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు. దానికి బలమైన కారణం ఏంటంటే, బలమైన కారణము మొదటిది దేవుని కార్యములను మరచిపోవడము. ఏం చెప్పండి? అందరు గట్టిగా చెప్పండి. అదే మొదటి కార్యం. దేవుని వాక్యములో మీరు ఆ మాటను చదవండి. 106వ కీర్తన 106వ కీర్తన 9వ వచనం చదవండి. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలముల్లో నడిపించెను. చాలు.
అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే, ఎర్ర సముద్రంలో దేవుడు వారిని నడిపించినప్పుడు 12వ వచనం చదవండి. అప్పుడు వారు ఆ, ఆయన మాటలు నమ్మిరి, ఆ, ఆయన కీర్తిగానము చేసిరి. వాళ్ళు దేవుణ్ణి ఆ సమయానికే నమ్మారు, దేవుణ్ణి ఆ సమయానికే స్తుతించారు, కీర్తించారు. ఆ తర్వాత వారి జీవితంలో అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. మీ జీవితంలో సమాధానం, నెమ్మది లేకపోవడానికి, మీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి మీరు సనగడానికి, గొనగడానికి, జగడాలు వేసుకోవడానికి బలమైన కార్యం ఏంటంటే, దేవుని కార్యములను మీరు మరచిపోవడము. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పే ఉంటాను. చర్చిలో ఒక సహోదరి చాలా యాక్టివ్గా ఉంటుంది, అన్నిటిలో ఆమె ముందుంటుంది. మైక్ సెట్ పెట్టేస్తుంది, సమయానికి వచ్చి మైక్ సెట్ పెట్టి సమయానికి ప్రార్థన చేసి ప్రారంభించి దేవుని స్తుతించి, పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే వెంటనే బైబిల్ తెరిచి బైబిల్ చదవడం, మందిరంలో అన్ని పనులు త్వరగా చేయడం, ఇంత బాగుంటుంది. అందుకని పాస్టర్ గారు ఆమెను బట్టి సంతోషిస్తాడు. అయితే ఒకరోజు ఆమె పాస్టర్ గారి ఇంటి వైపు చాలా సీరియస్గా నడిచి వస్తుంది. పాస్టర్ గారు దూరం నుంచి ఆమెను చూశాడు. ఏమి ఇంత ఆవేశంతో వస్తుంది ఈమె, ఏంటి సంగతి అని అనుకున్నాడు. ఆయన అనుకున్నట్టుగానే ఆమె ఆయన దగ్గరకు వచ్చి, దైవ సేవకుడి దగ్గరికి, పాస్టర్ గారు, నేను దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాను, దేవునికి నేను ఎంత పరిచర్య చేస్తున్నాను, నేను ఎంత బాగుంటాను, అయితే దేవుడు నా జీవితంలో ఏ మేలు చేశాడు అని ఆమె ప్రశ్నించింది. ఏ మేలు చేశాడు చెప్పండి అని పాస్టర్ గారిని ఆవేశంతో, కోపంతో అడిగేసరికి, ఈమెకి మనం ఇటు చెప్తే కుదరదు అని చెప్పి ఆయన ఒక చిన్న నోట్స్ ఒకటి తీసుకొని, పెన్ను తీసుకొని వచ్చి, అమ్మా కూర్చొని, నీకు జ్ఞానం ఉన్నప్పటి నుండి, నువ్వు ప్రభుని నమ్ముకున్నప్పటి నుండి దేవుడు నీకు ఏమేమి మేలులు చేశాడో అన్ని వరుసగా రాయి, నీకు జ్ఞాపకము ఉన్నవన్నీ ఈ నోట్స్లో రాయి అని చెప్పాడు. అప్పుడు ఆమె దైవజనుడి మాటకు లోబడాలి, మరి ఆ పని నేను చేద్దామని చెప్పి కూర్చొని ఆమె రాయడం మొదలుపెట్టింది. ఆమె జీవితంలో దేవుడు చేసినవన్నీ ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ రాస్తూ ఉన్నప్పుడే ఆమెలో మార్పు వచ్చేసింది. ఆ కార్యాలను బట్టి కన్నీళ్ళు వచ్చేసినాయి. అప్పుడు ఆమె అనుకుంటుంది, నా జీవితంలో దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు, ఇది కూడా చెయ్యలేడా అనేటువంటి ఒక ప్రశ్న ఆమెకు వచ్చింది. వెంటనే ఆ నోట్స్ని మూసేసి ఆమె దేవుని క్షమాపణ అడిగి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఈ ఒక్క కార్యం చేయకపోయేసరికి ఏమి చేశాడని ప్రశ్నించానో, ముందు అన్నీ మర్చిపోయానయ్యా, నన్ను క్షమించండి. దేవుని మేలులు మరిచిపోతే మన జీవితంలో నెమ్మది, సమాధానము ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, ఇశ్రాయేలీలు వాళ్ళ జీవితంలో దేవుడు చేస్తేనే స్తోత్రాలు చెప్పే వాళ్ళుగా ఉన్నారు, ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టే వాళ్ళుగా ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితములో దేవునికి స్తోత్ర యాగం ఉండాలి. స్తోత్ర యాగం ఏం చెప్పండి? 50వ కీర్తన చివరి వచనము చదువుకుందాం. చూసారా ఏందంట? స్తుతి యాగం అర్పించువాడు
దేవుణ్ణి మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు ఆమేన్. మన జీవితములో దేవుని రక్షణ కార్యము జరగాలి అనంటే మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి ఏం చేయాలంట? స్తుతి యాగము. చెప్పండి, దేవునికి ఏం చేయాలి? స్తుతి యాగం. యాగము అంటే ఏంటి అర్థము? బలి అని అర్థం. ఏం చెప్పండి? బలి. పాత నిబంధన కాలంలో దేవునికి బలి అంటే ఎడ్లనివ్వడము, పొట్టేళ్ళనివ్వడము, మేకల్నివ్వడం, గొర్రెలనివ్వడము, పావురం ఇవ్వడము, వాటిని బలి ఇవ్వడమే. కానీ ఇప్పుడు మనం బలులు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు మనం దేవునికి బలి అనంటే, బైబిల్లో మొదటి నుండి ఏదెను తోటలో ఆదాము అవ్వల కోసము, వారి వస్త్రము కోసము ఒక బలి ఇవ్వబడింది కదా. ఆ బలి మొదలుకొని ఎన్ని బలులు ఉన్నాయో ఆ బలులన్నిటికీ మాదిరికరమైనటువంటి బలి ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తే బలి అయ్యాడు. ఇంతకన్నా గొప్ప బలి ఇంకొకటి లేదు, ఇంకొకటి చెల్లించాల్సిన అవసరం లేదు. పాత నిబంధనలో వాటన్నిటిని అర్పించినారు. తర్వాత యేసు ప్రభు బలి అయినాడు. అంతకన్నా బలి మనకు అవసరం లేదు, అర్పించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ శరీరమైన బలులు కాదు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వచనములో మనం చదివినట్లయితే ఈ మాటను మనం చూడగలుగుతున్నాం. త్వరగా చదువుదాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ఏం బలులు అంటే చెప్పండి? ప్రతి ఒక్కరి నోరు తెరవాల. ఏం బలులు? ఆత్మ సంబంధమైన బలులు. ఆత్మ సంబంధమైన బలులు అంటే ఏంది? ఏందంట? చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన బలులు అనేవి స్తోత్రము, స్తుతి, ఆరాధన అనేవే. ఏం చెప్పండి? స్తోత్రము, స్తుతి, ఈ పదాలే, ఈ ఆరాధనే. ఇవే దేవునికి ఇష్టమైన బలులంట. కీర్తనాకారుడు అంటాడు కదా, 69వ కీర్తనలో మనం చదివినట్లయితే, ముప్పైవ వచనము చదవండి. కీర్తనలతో నేను స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. ఎద్దు కంటెను, కొమ్ములను డెక్కలను గల కోడి కంటెను. ఆమేన్. చూసారా, నువ్వు అర్పించేటువంటి ఎద్దు కంటే, కొమ్ములు డెక్కలు గల కోడి కంటే కీర్తనలు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి ప్రీతికరమైనవి. దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మన నోటిలోనే ఏం చేస్తూ ఉండాలి? ఎప్పుడు దేవునికి గట్టి చెప్పండి. ఎట్ట మన నోటి మన పెదాలే దేవునికి బలిపీఠం అనుకోండి. మన నోరే దేవునికి బలిపీఠం. ఈ నోటిలో నుంచి బలి అర్పిస్తూ ఉండాలి. ఈ నోటి కాడ దేవునికి ఏం చేయాలి? మనం మన నోరు ఏం చెప్పండి? దేవునికి బలిపీఠం. ఈ బలిపీఠం మీద ఒక బలి. ఏం బలి? స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం.
ఈ స్తుతి స్తోత్రం అర్పించడానికి మీ పెదవులను దేవునికి, మీ జీవ ఫలములను దేవునికి అర్పించాలి. హెబ్రీ 13వ అధ్యాయంలో మనం ఆ మాటను చదవగలము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 15వ వచనం. దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. ఆమేన్. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. ఆయనకు స్తుతి యాగము చేయడానికి మన జీవ ఫలములను అర్పించదము. అంటే మన నోటిని, మన నాలుకను, మన పెదవులను దేవునికి ఏం చేయాలి? స్తోత్రం 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 అని చెప్పడానికి ఏం అర్పించుకోవాలి మనం? చెప్పండి. మన నోటిని మనం దేవునికి అర్పించుకోవాలి. ఒకసారి గట్టిగా చెప్పండి. ఎందుకు తెలుసా? నీ నోరే ఒక బలిపీఠముగా ఉన్నప్పుడు, ఆ పెదవుల మీద దేవునికి బలి అర్పిస్తున్నప్పుడు, ఏ బలి? స్తోత్రం 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 అనే బలి అర్పిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఆసీనుడై ఉంటాడంట తెలుసా? ఎక్కడ ఆసీనుడై ఉంటాడు? స్తోత్రముల మీద ఆసీనుడై ఉంటాడు. ఎక్కడ ఆసీనుడై ఉంటాడు? గట్టిగా చెప్పండి. నీ పెదవులలో దేవునికి స్తుతి 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 అని నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చి ఆసీనుడై ఉంటాడు? నీ స్తోత్రముల మీదనే. అంటే నీ దగ్గరే ఆయన ఉంటాడు. ఆయన నీ దగ్గరే ఆయన ఉంటే నీ జీవితంలో సనుగులు, గొనుగులు, బాధలు, జగడాలు, సమస్యలు ఉంటాయా? నీ నోటికాడే దేవునికి నిత్యము స్తోత్రం 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 స్తోత్రం. నీ రాకడలో నా తండ్రి సిగ్గులేని ముఖముతో నిన్ను ఎదుర్కొనే కృప దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని మా ప్రియుడు రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవితాల్లో మా ప్రభు మరొక నూతన సంవత్సరాన్ని దేవాదుగునైనా జాన్ వెస్లీ జీవితంలోను, జాయ్ జీవితంలోను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. బిడ్డలను ఆశీర్వదించి జ్ఞాన ఆరోగ్య బలములతో నడిపించండి. అలాగనే మా చిన్న పిల్లలందరూ, సండే స్కూల్ పిల్లలందరినీ కూడా దీవించండి. ఈ సంవత్సరం మా యొక్క చిన్నపిల్లల పరిచర్య అద్భుతంగా ఉండాలి. అయ్యా మీరే సహాయం చేసి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని దీవించమని, కన్న తల్లిదండ్రులను దీవించమని, పిల్లలను చక్కగా నడిపించే కృప తల్లిదండ్రులకు దయచేయండి. తల్లిదండ్రులను సంతోషపెట్టే కృప పిల్లలకు దయచేయండి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కార్యక్రమం అయిపోయిన తర్వాత వాగ్దానాలు, క్యాలెండర్లు ఇవ్వబడతాయి. కనుక సిస్టర్స్, బ్రదర్స్ 2 లైన్లుగా మరి క్రమంగా వచ్చి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరూ లైన్గా, అందరు లేండి, పైకి లేండి, అందరు లేండి అమ్మా. సిస్టర్స్ అందరూ, బ్రదర్స్ అందరూ ఒకసారి లేండి. అందరంటే మోకరించండి. లాస్ట్ ప్రేయరు, ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనము వాగ్దానాలు, క్యాలెండర్ను మనం సందర్శించుకుందాం.
ఈ సంవత్సరం వాగ్దానాన్ని మనం అందరం కూడా అద్భుతంగా దేవుడు నడిపించినందుకై స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మన మధ్యలో స్తుతులకు పాత్రుడైన దేవుడు తన సన్నిధి నుంచి సంచరించి ఒక్కొక్క బిడ్డను బలపరిచినందుకు, నూతన పరిచినందుకు స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మనకి సంవత్సరాన దేవుడిచ్చిన ప్రతి వాగ్దాన కార్యాలకై స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మార్పులేని దేవుడిగా మన మధ్యలో ఆయన యాజకుడిగా ఉండి నిరంతరం ఉండేవాడుగాను, అలాగనే రక్షించుటకు శక్తిమంతుడుగాను, సరిపోయిన వాడుగాను మళ్ళా నడిపించబోతున్నందుకై స్తోత్రాలు చెల్లించుదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ప్రభా, ఈ మొదటి ఆరాధన ఇంత అద్భుతంగా జరిగించినందుకు స్తోత్రాలు తండ్రి. మీరే సమస్త పరిచర్య ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రాలు. నీ నామం మహిమపరచబడును గాక నిత్యము. నా తండ్రి, సమస్త ఘనత ప్రభావం మీకే కలుగును గాక. దేవా, నీ మహిమను దొంగిలించుటకు మా ప్రభా మేమే పాటు కనుక నా తండ్రి, నీ నామము నిత్యము మహిమపరచబడును గాక. ఆశీర్వదించండి బిడ్డలు, దేవా, కుటుంబాలు నీ సన్నిధిలో ఇదిగో నా ప్రభా నూతన వాగ్దానాలు, క్యాలెండర్ దేవా, మరి ముఖ్యంగా డోర్ స్టిక్కర్స్ను కూడా వారి ఇళ్ళల్లో ఉంచుకొని మా ప్రభా నీ కార్యాలు ఈ సంవత్సరంలో చూచుటకు కృపద ఇచ్చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకు నీ దాసుల మీద, నీ సేవకుల మీద ఉన్న ప్రేమను బట్టి దేవా, వారు ఇచ్చినటువంటి దేవాదుగన తండ్రి ఈ యొక్క సహకారాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ దీవించి నడిపించి మహిమ పొందమని దేవా, ఇంతవరకు నీవే మాకు తోడుగా నడిపించినందుకు మరొకసారి నిన్ను స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ మనవులు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామం సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, నిత్య రక్షకుడి విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి చేరిన మనకు, మన కుటుంబాలకు, సంఘములకు, పరిచర్యలకు, మరి విశేషముగా ఈ నూతన సంవత్సరములో సమస్త పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. దేవుని పేరిట మీ అందరికీ కూడా వందనాలు. దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు.